హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే రైతు భరోసా అన్నమాట. అంటే రైతులకు శుభవార్త. రైతు భరోసా నిధుల జమ ప్రారంభం. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అన్నమాట. ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకంపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మార్చి 22 ఆదివారం అంటే నిన్న ఈ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. దీంతో నేటి నుంచి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలో ఈ మొత్తం జమ కావడం ప్రారంభమైంది. సాగు భూములకు ఆర్థిక మద్దతు అందించే ఈ పథకం రైతులకు ఉపశమనం కలిగించనుంది. అయితే ఈ రైతులకు శుభవార్త అని చెప్పొచ్చు. ఇది పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. మరొక కీలక నిర్ణయం ఏంటి అనంటే ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతు భరోసా పథకానికి గణనీయమైన నిధులను కేటాయించింది. ఈ క్రమంలో రైతులు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం ద్వారా మధ్యవర్తుల సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సహాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యాసంగి తర్వాత సాగు చేసే రైతులకు ఈ నిధులు కీలకంగా మారనున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తును స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందని అర్హులైన రైతులు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఏంటి అనంటే ఇప్పటికే లబ్ధి పొందిన రైతులు తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేసుకొని అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఫిబ్రవరి 28, 26 వరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పొందిన రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారు. పట్టాదారు పాస్ పుస్తకము ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రైతు భరోసా ద్వారా మరింత మంది రైతులకు లబ్ధిదారులుగా చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. అయితే ఈ రైతు భరోసాకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి అనంటే పట్టాదారు పాస్ పుస్తకం లేదా తహసీల్దార్ డిజిటల్ సంతకం ఉన్న పత్రము, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలు, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ కాపీ, నామినీ భార్య, భర్త, కుమారుడు ఆధార్ కాపీ మరియు మొబైల్ నెంబర్. అదనంగా రైతులు తమ భూ విస్తీర్ణ వివరాలను రైతు భరోసా పోర్టల్లో నమోదు చేయించుకోవాలి. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారు మాత్రమే కాకుండా గతంలో అర్హత సాధించిన వాళ్ళు దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 25 మార్చ్ అన్నమాట. సో 2026గా నిర్ణయించారు. కాబట్టి అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు సూచిస్తున్నారన్నమాట. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయమే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఉపయుక్తంగా మారనుంది. ఇది అన్నమాట రైతు భరోసా